సీఎం జగన్ పై దాడి ఏపీలో తీవ్ర అలజడి రేపింది. మేమంతా సిద్ధం బస్ యాత్రలో ప్రజలకు అభివాదం చేస్తూ ఉండగా ఎవరో ఆయనపై రాయి విసిరారు. దీంతో జగన్ కనుబొమ్మపై దెబ్బ తగిలింది. గాయానికి 2 కుట్లు వేసిన వైద్యులు రెస్ట్ తీసుకోవాలని సూచించడంతో ఇవాళ బస్ యాత్రకు బ్రేక్ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడికి పాల్పడ్డారు ఆగంతకులు. మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా విజయవాడ సింగ్నగర్కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో సీఎం జగన్పై దాడి జరిగింది. ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది. సీఎం జగన్పై క్యాట్బాల్తో దాడి చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయమైంది. జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెలంపల్లి ఎడమకంటికి కూడా గాయమైంది. వెంటనే సీఎంకు బస్సులో ప్రథమ చికిత్స అందించారు వైద్యులు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సు యాత్ర కొనసాగించారు జగన్. గన్నవరం నియోజకవర్గంలో ఉన్న కేసరపల్లి బస కేంద్రం వద్ద యాత్ర ముగించారు జగన్. వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు సీఎంకైన గాయానికి చికిత్స చేశారు. గాయానికి 2 కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. వైద్యుల చికిత్స అనంతరం సీఎం జగన్ కేసరపల్లి నైట్ హాల్ట్ శిబిరానికి చేరుకున్నారు. సీఎం జగన్తో పాటుగా వైఎస్ భారతి ఉన్నారు. సీఎం జగన్కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డాయని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. బలమైన రాయి చంద్రబాబులను దుర్మార్గుడు చేసి ఉంటాడని చెప్పాను. ఎందుకంటే చాలా విజయవంతంగా నడిచింది ర్యాలీ అంతా కూడా. దాదాపు 4:30 నుంచి 9:30 వరకు కూడా లక్షలాది మంది జనం రోడ్డు మీదకి వచ్చి జగనన్నకి హారతలు నినాదాలు పడుతున్నారు. ఇవన్నీ చూడలేక, ఎందుకంటే ముగ్గురు కలిసి కూటమి కట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రబంధన ముందు ఆపలేకపోతున్నారు. గాయం కారణంగా సీఎంను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఇవాళ బస్సు యాత్రకు విరామం ప్రకటించారు. సీఎంపై దాడి ఘటనను పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. ప్రత్యేక బృందాల ఏర్పాటు, క్యాట్బాల్ వినియోగించే వ్యక్తులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన సీఈఓ మీనా దాడికి సంబంధించి పూర్తి నివేదికను ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు. ఈ దాడి ఘటనపై స్పందించిన ప్రధాని మోడీ జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సహా పలువురు నేతలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు ఉండకూడదన్నారు.